ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ప్రసంగంలో వచ్చినాక తెలంగాణ ప్రభుత్వం ఖండించిందా దీన్ని? తెలంగాణ ప్రభుత్వం దీని మీద కనీసం నిరసన చెప్పిందా? పోనీ ఇది మొదలైంది కదా, మనకంటే 15 రోజుల ముందు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ స్పీచ్ వచ్చింది. తెలంగాణ గవర్నర్ స్పీచ్ లో ఏముండాలి? సమస్య లేదు, మా నీళ్లు మేము తీసుకుంటాం, గోదావరిలో చుక్క వదులుకోము, తెలంగాణ హక్కులు కాపాడుతాం, నల్లమల్ల సాగర్ ను అడ్డుకుంటాం అని తెలంగాణ గవర్నర్ ప్రసంగంలో ధీటైన సమాధానం ఉండాలా వద్దా? ఎందుకు లేదు? ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు మొద్దు నిద్రపోతున్నారు అని నేను అడుగుతా ఉన్నా. ఇటు మినిట్స్ మీద స్పందించరు, ఇటు గవర్నర్ ప్రసంగం మీద స్పందించరు. అంటే ఎంత బాధ్యత రహిత్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఉన్నదనడానికి ఇది ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? అటు కృష్ణానదీ జలాల్లో అడ్డగోలుగా తరలించకపోతే ఈ రోజు వరకు మీరు బోర్డు మీటింగే అయితే లేదు, బోర్డు మీటింగే లేదు. ఇవాళ 80% ఆంధ్రప్రదేశ్ తీసుకుపోయింది కృష్ణా జిల్లాల్లో, 80%. అయినా మీరు మాట్లాడరు. ఇటు గోదావరిలో ఉన్న హక్కును వాడు కథం పట్టుండు, దీని మీద మాట్లాడరు. సో ఇప్పటికైనా నేను రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ ఏమో కష్టపడి గోదావరి మీద 7 ప్రాజెక్టులకు 400 టీఎంసీల నీటి హక్కులు మేము సాధించినాం. 7 ప్రాజెక్టులకు సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి 400 టీఎంసీలకు నీళ్లకు మేము పర్మిషన్లు అనుమతి తెచ్చినాం. నువ్వు ఒక్క టీఎంసీకి అనుమతి దేలే, ఉన్నది ఓడగొడుతున్నావు, ఉన్నది ఓడగొడుతున్నావు నువ్వు. అందుకే ఇంత ఆవేదనతో మాట్లాడుతున్నాం, ఇంత బాధ్యతతో మాట్లాడుతున్నాం, నిన్ను నిద్ర లేపడానికి మాట్లాడుతున్నాం. ఇప్పటికైనా మొన్న ఏకపక్షంగా వచ్చిన ఢిల్లీ నుంచి వచ్చిన మినిట్స్ లో ఇటు గోదావరి జిల్లాల్లో అటు కృష్ణా టెలిమెట్రీ విషయంలో తెలంగాణకు వ్యతిరేకంగా మినిట్స్ వచ్చినాయి కనుక ఒకవేళ నీ అధికారులు తప్పిపోయి ఒప్పుకున్నా, నీ అధికారులు ఒప్పుకోకపోయినా దాని మీద ఇప్పటికైనా మొద్దు నిద్ర లేవండి, స్పందించండి. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఈ మినిట్స్ ఒప్పుకోము అని చెప్పి తెలంగాణ నీటి హక్కులు కాపాడడానికి ప్రభుత్వం స్పందించాలని చెప్పి ఈ రోజు నేను బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. టెలిమెట్రీ అదే ఒప్పించినా ఇక టెలిమెట్రీ రేపు పెడుతున్నామని అసెంబ్లీలో కూడా తెగరెచ్చిపోయి మాట్లాడు. అది పెట్టింది లేదు, పీకింది లేదు. వాడేం చేసిండు, ఇచ్చే 400 కోట్ల జీతాలకు వాడుకున్నా అని కేఆర్ఎం పోయి చెప్పిండు. నిన్న ఢిల్లీ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ లో అది ఇప్పుడు వెంటనే పెట్టాం, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చినాక చూస్తాం, అప్పటిదాకా మాట్లాడేది అంటే అప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ నీళ్ళు తీసుకపోతూనే ఉంటది, మీరు సపరేట్ నిద్రపోండి అని చెప్పిండు వాడు. చెప్తే మరి దాని మీద మాట్లాడాలన్నా వద్దా? ఈ మినిట్స్ మీద నువ్వు అట్లా చెప్తావు, పెట్టాలి, ఇది మా హక్కు, మా నీళ్లు మాకు ఇయ్యాలి, దీని మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందించదా? ఈ మినిట్స్ మీద మీరు మాట్లాడే బాధ్యత మీకు లేదా? ఇట్లా నేను మీకు తెలుసు, నల్లమల్ల సాగర్ విషయంలో గతంలో మాట్లాడినా, బనకచెర్ల విషయంలో మాట్లాడినా, నేను మాట్లాడడానికి రాత్రికి ఉత్తరం వస్తుంది, నిన్న డేట్ తో ఉత్తరం వస్తుంది, ఇవాళ కూడా వస్తుందో ఏమో మరి. పర్వాలేదు, ఏ డేట్ తో ఉత్తరం వచ్చినా చాలు, నాకు మా రాష్ట్ర హక్కులు కాపాడబట్టే చాలు. ఐఎమ్ టాకింగ్ విత్ కన్సర్న్. ఈ రాష్ట్రం యొక్క హక్కుల కోసం మా కేసీఆర్ గారు, మా బీఆర్ఎస్ పార్టీ కృషి మరి నీళ్ల కోసం, ఈ రాష్ట్రం కోసం చేసిన కనుక ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపే ప్రయత్నం, ఈ ప్రభుత్వాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాళేశ్వరం చంద్రబాబు ఎన్నిసార్లు అడ్డుకున్నారో ఉత్తరాలన్నీ బయట పెట్టమంటే పెడతా, ఇంకో రోజు ప్రెస్ మీట్ పెట్టి, ఒక్కసారి కాదు 10 సార్లు ఆనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డుకున్నది. అడ్డుకోవడమే కాదు, ఇంకా జోక్ ఏంటంటే అన్ని అనుమతులు వచ్చిందాక ఈ అనుమతులు ఎట్లిస్తారు, దీనికి జిఆర్ఎంబి అనుమతి లేదు, దీనికి అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు, ఇచ్చిన అనుమతులన్నీ రద్దు చేయమని కూడా రాసిండు ఆ నాయకుడు. అడ్డుకోలేదు కాదు, అడ్డుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేసినా ఆ రోజు మేము మా శక్తి యుక్తులను ఉపయోగించి అనుమతులు తెచ్చినాం. ఇచ్చిన అనుమతులు ఎట్లిచ్చినావు తప్పు, ఈ అనుమతులు ఎట్లిచ్చినావు అని ఢిల్లీని అడిగి ఆ అనుమతులు రద్దు చేయమని కూడా ఈ బాబు గారు ఉత్తరం రాసిండు. ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఒకసారి ఆఫీసర్ని అడిగి మాట్లాడాలి. హీ ఆస్క్డ్ టు క్యాన్సిల్ ద పర్మిషన్స్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్. థ్యాంక్ యూ. ఐఎమ్ రెడీ, పెట్టాలనే మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ చేతగాని దద్దమ్మ ప్రభుత్వాన్ని ఎండగొట్టాం అసెంబ్లీలో. ఇంతకంటే ఆధారం ఏం కావాలి భాయ్ సార్? ఇప్పుడు ఎప్పుడు వచ్చింది మినిట్స్? 12 ఫిబ్రవరికి వచ్చింది, ఇవాళ 16 మార్చి.
ఒక్కొక్క చుక్క ముఖ్యం కదా. నీళ్ల కోసం యుద్ధాలు జరుగుతుంటాయి దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య. నీ 968 టీఎంసీల నీటి హక్కునే కాల రాస్తుంటే నిద్రపోతున్నావు అంటే నువ్వు అసలు నీకు ఈ రాష్ట్రం మీద, నీళ్ల మీద ఏ పాటి అవగాహన ఉందో అర్థమైతలేదు. గవర్నర్ ప్రసంగానికి ఏమన్నా ఇది ఉందా బైసాబ్? బాధ కలిగేది ఏంటంటే గవర్నర్ చేత కూడా అబద్ధాలు చెప్పిస్తున్నారు. ఇది నేను చెప్తే చాలా విషయాలు ఉన్నాయి. ఫస్ట్ మొదటి గవర్నర్ ప్రసంగంలో తమిళవాజ్ సౌందర్యన్ గారు ఉన్నప్పుడు 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించడానికి ముఖ్యమంత్రి గారు సంతకం చేశారు అని చదివింది గవర్నర్ గారు. మళ్ళొక గవర్నర్ గారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని నా ప్రభుత్వం ప్రారంభించింది అని కూడా గవర్నర్ గారు చదివిండు. తర్వాత వచ్చిన గవర్నర్ గారు చదివిండు. వచ్చిందా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా? అట్లా గత గవర్నర్ ప్రసంగాల్లో గాని ఇప్పటి గవర్నర్ ప్రసంగాల్లో గాని అన్ని పాపం గవర్నర్ గారి చేత అబద్ధాలు చెప్పించారు, గవర్నర్ గారి చేత సత్యదూరమైనటువంటి విషయాలు చెప్పించారు. థ్యాంక్ యూ. అది నన్ను అడిగే ప్రశ్న కాదు, కిషన్ రెడ్డి గారిని అడగండి. తెలిసేదేముంది పోయి అంతా బడేబాయ్ చోటబాయ్ గవర్నమెంటే కదా. ఆ 2047 ఎవరిది పాలసీ? 2047 మోడీ గారిదే కదా. దాన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేసి తీసుకున్నారు. వీళ్ళిద్దరిని బడేబాయ్ చోటబాయ్ బంధం, ఇద్దరి మధ్య ఈ అవిభక్త బంధం ఉన్నది. బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఒకటే పంచుకున్నారు కదా. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా చైర్మన్, వైస్ చైర్మన్లు పంచుకున్నారు. ఇవాళ పాలనలో కూడా ఇద్దరు కలిసి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. అందుకే కదా ఇవాళ గోదావరి అన్యాయం అవుతున్నా. ఎందుకు మాట్లాడట్లేదు రేవంత్ రెడ్డి? బీజేపీ ఆంధ్రప్రదేశ్ కు సాయం చేయడానికి కదా రేవంత్ రెడ్డి నేర్పుతాను. ఇంతసేపు నేను మొత్తుకున్నది కూడా అదే.